Hi friends, welcome to my channel SSC The Small Family. ఈరోజు వీడియో ఏంటంటే మనం ర్యాపిడో బైక్ ట్యాక్సీ, ఓలా బైక్ ట్యాక్సీలో ఒక రోజుకి ఎంత సంపాదించవచ్చు, ఎంత ఎర్న్ చేయొచ్చు. యాక్చువల్లీ నాకు నిన్న కామెంట్ వచ్చింది డైలీ ఎర్నింగ్స్ ప్లీజ్ అని చెప్పి. సో దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. కొత్తగా ఓలా ర్యాపిడోలోకి రావాలనుకున్న వాళ్ళు ఈ ఎర్నింగ్స్ని బట్టి ఓలా బైక్ ట్యాక్సీ, ర్యాపిడో బైక్ ట్యాక్సీ ఈ జాబ్ చేయాలా వద్దా అని చెప్పి మీరు ఎర్నింగ్స్ చూసిన తర్వాత డిసైడ్ చేసుకోండి. అలాగే చేస్తున్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఎంత వస్తుందనేది. నేనైతే ఈ మధ్య మధ్యాహ్నం స్టార్ట్ అవుతున్నానండి. మధ్యాహ్నం 1-2కి స్టార్ట్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ చేయాలనుకుంటున్నాను, డైలీ ఒకటి. అందుకని అదొక రీజను. ఇంకోటి ఏంటంటే పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం లంచ్ నాకు ఇంట్లోనే అయిపోతుంది. పొద్దున టిఫిన్, లంచ్ అయిపోతే ఇక నైట్ వరకు ఫ్రీ. బయట ఎక్కడ హోటల్స్ ఉన్నాయని వెతుక్కోవడం, ఎక్కడ తక్కువలో ఫుడ్ దొరుకుతుందని వెతుక్కోవడం, తినడం, ఇదంతా టైం వేస్ట్. బయటికి వెళ్ళామంటే మనం రైడ్ చేస్తూనే ఉండాలి. సో అలా నిన్న నేను మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరాను. 2 గంటలకు బయలుదేరి నైట్ 10 వరకు ఆన్లైన్లో ఉన్నాను. ఇంకా చేసేవాడిని, మధ్యలో వర్షం పడింది. రెయిన్ కోట్ వేసుకున్నా కూడా నేను ఆల్మోస్ట్ తడిచిపోయాను. అందువల్ల ఇంటికి రావాల్సి వచ్చింది, లేకపోతే ఇంకా చేసేవాడిని. యాక్చువల్లీ నిన్న నా ఎర్నింగ్స్ ఎంత అంటే ఓలా బైక్ ట్యాక్సీలో నా ఎర్నింగ్స్ నిన్నటికి అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు 1004 రూపీస్ ఎర్నింగ్ అయింది ఓన్లీ ఓలాలో. ర్యాపిడోలో చూస్తే ర్యాపిడో యాప్ ఓపెన్ చేసి చూద్దాం. ర్యాపిడోలో తక్కువే. నిన్న ర్యాపిడోలో ఓన్లీ 2 రైడ్సే చేశాను. దానికి నాకు 159 రూపీస్ వచ్చింది. 159 ప్లస్ 1004 1163 రూపీస్ నా టోటల్ ఎర్నింగ్ నిన్న మధ్యాహ్నం 2 నుంచి నైట్ 10 వరకు. అంటే ఎన్ని గంటలు అయింది? కరెక్ట్గా 8 గంటలు. 8 గంటలు వర్క్ చేస్తే నాకు 1163 రూపీస్ ఎర్నింగ్స్ వచ్చాయి. దాంట్లో పెట్రోలు నా యాక్టివా ఒక 1-2 లీటర్స్ ఉండగానే నేను ఫుల్ టైం చేపిస్తాను. సో ఒక 300 పెట్రోల్ పోయింది. దానికి 300 పెట్రోల్ తీసేస్తే నాకు 863 రూపీస్ నిన్న పని చేసినందుకు మిగిలింది. 8 అవర్స్ వర్క్ చేశాను, 863 రూపీస్ ఎర్న్ చేశాను పెట్రోల్ పోగా. అంటే నాకు గంటకు ఆల్మోస్ట్ 100 రూపాయల చొప్పున, ఇంకొంచెం ఎక్కువే కానీ గంటకు 100 రూపాయల చొప్పున నేను సంపాదించాను. ఇక ఇది ఎర్నింగ్స్. ర్యాపిడో, ఓలాలో ఖచ్చితంగా కష్టపడితే డైలీ ఒక 1000 రూపాయలు మనం ఎర్న్ చేసుకోవచ్చు పెట్రోల్ పోగా. గుర్తుపెట్టుకొని మన ఖర్చులు, బయటికి వెళ్ళిన తర్వాత మన ఖర్చులు ఏవి ఉండకూడదు. లేదు నేను సంపాదిస్తున్నాను, బయట మంచి హోటల్లోకి వెళ్ళి తింటాను అంటే అక్కడే మీకు 200 అయిపోతుంది. పొద్దున టిఫిన్కి ఒక ప్లేట్ తినే వాళ్ళైతే 40 రూపాయలు, 2 ప్లేట్లు తినే వాళ్ళైతే 100 రూపాయలు అక్కడే పోతుంది. 2 ప్లేట్ల టిఫిన్, ఒక వాటర్ బాటిల్ అనుకున్న 100 రూపాయలు అక్కడ పోతుంది, 200 లంచ్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం 800 సంపాదిస్తే 300 మీకు ఎక్స్పెన్సెస్ పోతే 500 సంపాదన అవుతుంది. సో ర్యాపిడో అండ్ ఓలా బైక్ ట్యాక్సీ డ్రైవర్స్ దయచేసి బయట తినడానికి ఖర్చు పెట్టకండి, ట్రై కూడా చేయకండి. ఎందుకంటే బయట ఫుడ్ మన హెల్త్కి అంత మంచిది కాదు, ప్లస్ డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అదే ఇంట్లోనే తినేసి బయలుదేరితే, అంటే ఇది నా థియరీ, నేను ఫాలో అయ్యే పద్ధతి ఇది. నేను మధ్యాహ్నం లంచ్ తర్వాతే బయలుదేరుతున్నాను. నాకు ఈ ఎర్నింగ్స్ సంతృప్తికరంగా ఉన్నాయి. ఏంటంటే 800 సంపాదించాను. ఈ రోజు కూడా వెళ్తాను. ఈ రోజు అయితే నేను 1000 రూపీస్ లేని ఇంటికి రాను. ఒక్కసారి మనం మైండ్లో డిసైడ్ అయ్యి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు 1000 రూపీస్ సంపాదించాలి ఈరోజు ఎలాగైనా. ఈరోజు కాదు, ప్రతిరోజు వెళ్ళేటప్పుడు ఒక మోటివేషన్తో మనం వెళ్ళాలి. కష్టం చాలా ఉంటుంది, ట్రాఫిక్ ఇదంతా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉండాలి. కానీ ఎప్పుడైతే మనం మనసులో డిసైడ్ అవుతామో ఈరోజు సంపాదించాలని, అప్పుడు డిసైడ్ అయ్యి బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఎర్న్ చేయగలుగుతాం. లేదు మైండ్లో ఏదో పెట్టుకొని బయటికి వెళ్ళినా కూడా మనం ఎర్నింగ్స్ చేయలేము. కష్టపడాలి, కష్టపడిన దానికి తగ్గ ఫలితం దీంట్లో ఉంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే రండి, చేసుకోవచ్చు. ఎవరి కింద పని చేయాల్సిన అవసరం లేదు, మంచిగా చేసుకోవచ్చు. కాకపోతే ఇది హై రిస్క్తో కూడుకున్న జాబ్.
హై రిస్క్ అంటే ఒకసారి మనం బయటికి వెళ్ళామంటే మళ్ళీ సేఫ్గా తిరిగి వస్తామా లేదా అని గ్యారంటీ లేదు. ఎందుకంటే రోడ్డు పైన మనం బైక్ నడుపుతున్నాం. కార్లు కానీ బైక్లు కానీ చాలామంది ఎల్బోర్డు డ్రైవింగ్ దాని వాళ్ళు చాలామంది బయటకు వస్తూ ఉంటారు. రోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక యాక్సిడెంట్ అవుతూనే ఉంటుంది. అలా సో చూసి కొంచెం జాగ్రత్తగా నడపడం బెటర్. కస్టమర్ ఫాస్ట్గా వెళ్ళమని ఫాస్ట్గా వెళ్ళడము, రఫ్ అండ్ టఫ్ నడిపించడము, కట్లు కొట్టడము ఇలాంటివి దయచేసి మనం చేయకూడదు. నేను అసలు చెయ్యను. 40 to 50 స్పీడ్ మెయింటైన్ చేస్తాను రోడ్డు ఖాళీగా ఉన్నట్లయితే. సో ఇలా మనం సంపాదించడానికి రోడ్డుపైకి వెళ్తున్నాం, కష్టపడడానికి వెళ్తున్నాం. ఏదో షో కోసం వెళ్ళట్లే, ప్యాషన్ కోసం వెళ్ళట్లే, కష్టపడడానికి వెళ్తున్నాం. కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా నడుపుకొని నేను సంపాదించుకుంటాను అంటేనే ఈ ఫీల్డ్లోకి రండి. కష్టపడే తత్వం, ఓపిక ఖచ్చితంగా ఉండాలి. అవి లేవంటే మీరు ఎర్న్ చేయలేరు. ఈ ర్యాపిడో, ఓలా వచ్చిన తర్వాత హైదరాబాద్లో అన్ఎంప్లాయ్మెంట్ చాలా వరకు తగ్గిపోయింది. ఇవి క్యాబ్స్ కానివ్వండి, ఆటో కానివ్వండి, బైక్ కానివ్వండి. యాక్చువల్లీ ఇండియాలో ఫస్ట్ టైం బైక్ ట్యాక్సీని లాంచ్ చేసింది ర్యాపిడోని. క్యాబ్స్లో ఫస్ట్ క్యాబ్స్ లాంచ్ చేసింది ఇంటర్నేషనల్ వైడ్గా ఊబర్. తర్వాత ఓలా ఇండియాలో స్టార్ట్ చేసింది. కానీ బైక్ ట్యాక్సీ అనేది స్టార్ట్ చేసింది ర్యాపిడో. అయితే ఇప్పుడు ఓలా ఏం చేస్తుందంటే ఈ ర్యాపిడోని తొక్కేయాలని ట్రై చేస్తుంది. ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇంకా ఫ్యూచర్లో ర్యాపిడో ఉంటుందా, ఓలా ఉంటుందా, ర్యాపిడో గెలుస్తుందా, ఓలా గెలుస్తుందా చూడాలి. నాకు తెలిసి రెండూ ఉంటాయి, ఏది పూర్తిగా కొలాప్స్ అయిపోదు. ఇప్పుడు ర్యాపిడో బైక్ ట్యాక్సీ స్టార్ట్ చేసిన తర్వాత ఓలా, ఉబర్ రెండు కూడా స్టార్ట్ చేశాయి. కానీ ఉబర్ కొలాప్స్ అయిపోయింది ఆల్మోస్ట్. ఎందుకంటే ర్యాపిడో తొక్కేసింది. ఇన్సెంటివ్స్ ఇవ్వడము, ఎక్కువ ప్రైజ్ ఇవ్వడము, ఉబర్ అంత ఇవ్వలేకపోయింది. కాబట్టి ఉబర్ కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు అదే విధంగా ర్యాపిడో పైన ఓలా చేస్తుంది. ప్రజెంట్ ఓలా బైక్ ట్యాక్సీ లాస్లోనే నడుస్తుంది, ఎటువంటి ప్రాఫిట్స్ లేకుండా నడుస్తుంది. ఎందుకు అంటే మెయిన్ రీజన్ తొక్కేయడానికి. ఈ ర్యాపిడో ఉండకూడదు, బైక్ ట్యాక్సీ అన్నా ఓలానే, ఆటో అన్నా ఓలానే, క్యాబ్ అన్నా ఓలానే ఉండాలని వాళ్ళ సంకల్పం. సో ప్రజెంట్ లాస్ట్లో నడిపించినా కూడా ఇప్పుడు మనకు బెనిఫిట్గా ఉంటుంది. కానీ తర్వాత ర్యాపిడో ఒకవేళ కనుమరుగైపోతే ఓలా ఏం చేస్తుందనేది ఆలోచించాలి. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియో వచ్చే ఎర్నింగ్ గురించి కదా, ఇది నా ఎర్నింగ్స్. ప్రతి గంటకి మనం ఆన్లైన్లో ఉన్న కష్టపడే ప్రతి గంటకి మనం మినిమం గ్యారంటీ 100 రూపాయలు అయితే సంపాదించవచ్చు. ఈ ఓలా, ఊబర్, బైక్ ట్యాక్సీలో ఎక్కువ 12 అవర్స్ కష్టపడితే 1200, 15 అవర్స్ కష్టపడితే 1500 కూడా ఎర్న్ చేయొచ్చు. కాకపోతే ఓపిక ఉండాలి అంతే. సో ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.